నిజంగా నాకొక దేవుడొస్తున్నాడు, అమ్మవారొస్తుంది. చూడండి, గమనించండి. నేను ఎవరికైనా హెల్త్ బాగా చేస్తా. దయ్యాలు పట్టినా, భూతాలు పట్టినా వదిలిస్తా. నాకు దేవుడున్నాడు అని ఎంత చెప్పినా వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం లేదు. నాకు చిలకలో కానీ, ఇల్లులో కానీ ఇల్లు ఇస్తలేరు, చిలక ఇస్తలేరు. డబ్బులు ఎవరు సహాయం చేస్తలేరు, ఎవరు మాట్లాడరని లేదు. నన్ను కొజ్జోడని అంటున్నారు, అలాగే చూస్తున్నారు. ఎంత చెప్పినా నేను మగాని అని నేను ఎంత చెప్పి ఎంత అరిచి గీపెట్టినా నన్ను నమ్మటం లేదు. నన్ను తిన్నావా అని పలకరించే వాళ్ళు లేరు. నాతో ఎవ్వరు మాట్లాడతలేరు. కాబట్టి నేను ఇంకా ఇంత పవిత్రంగా ఉండి ఏం లాభం ఉంది? కాబట్టి ఖచ్చితంగా నేను కొజ్జోడు అని అంటున్నారు కాబట్టి నేను కొజ్జోడుగా మారాలని డిసైడ్ అవుతున్నాను. ఇంకా ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు మాట్లాడరు, నన్ను ఎవ్వరు పట్టించుకోరు. ఎన్ని రోజులున్నా ఇంతే జీవితం. నేను ఎంత గొప్ప స్థాయి, నా మనసు ఎంత గొప్పది, నాకు ఎంత టాలెంట్ ఉంది, నేను ఎంత మంచోడిని అయినా కానీ ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు నమ్మరు. కాబట్టి ఇక నేను మంచిగా ఉండి లాభం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే అంటున్నారో అదే పద్ధతిలో వెళ్ళడం కరెక్ట్. ఇదే నేను డిసైడ్ అవుతున్నాను. వాళ్ళు అన్నదే నిజం చేస్తా. నేను నన్ను కొజ్జోడు అంటున్నారు కదా, అదే చేస్తా. అంతే. నేను మంచిగా ఉండి లాభం లేదు. ఎవ్వరు పలకరించింది ఏం లాభం? ఆ కొజ్జోళ్ళ పోతే నాకు ఒక కుటుంబం అన్న ఉంటుంది. ఏ మతం వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కూడా నన్ను బాప్తిసం ఇయ్యమంటే ఇయ్యలేదు. క్రిస్టియన్స్ కూడా నా దగ్గర రానియలేదు. వేరే గుడి దగ్గరికి పోతే మా గుడికి రాకు అన్నారు. ఏ గుడి దగ్గరికి పోయినా నన్ను అసలు అంటరానోని లెక్క చూస్తున్నారు. నిజంగా నేను ఎంత కష్టపడ్డానో, నన్ను ఎన్ని అవమానాలు పాలు చేశారో నాకు తెలుసు అది. కాబట్టి నన్ను గుళ్ళలకు రానియలేదు. నన్ను ఏ మతం వాళ్ళు కూడా దగ్గర తీస్తలేరు. కాబట్టి నేను కొజ్జోడు అని నన్ను చూస్తున్నారు. కాబట్టి నాకు కొజ్జోళ్ళదే వాళ్ళ దగ్గరికి పోతే నాకు ఒక కుటుంబం అన్నా ఉంటుంది. క్రిస్టియన్స్ నన్ను దగ్గర తీస్తారనుకున్నా, కానీ తీస్తలేరు వాళ్ళు. వాళ్ళు కూడా బాప్తిసం ఇయ్యమని కనీసం 2 సంవత్సరాలు నుంచి అడిగాను, చాలామందిని అడిగాను. ఎవ్వరు ముందుకు రావలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. సో ఇక ముస్లిం వాళ్ళంటే తుర్కదేవుడే, వాళ్ళ దేవుడు వాళ్ళే. మనకు అవకాశం లేదు. ఇంకా పెద్ద పెద్ద గుళ్ళు అంటావా, శివుడు అలాంటి వాళ్ళు కూడా పెద్ద దేవుళ్ళు. వాళ్ళు కూడా నేను ఎస్సీ మాదిగే కాబట్టి నన్ను కూడా దగ్గర రానియరు. వాళ్ళు కూడా నన్ను చూడలేరు. ఇంకేం లాభం? కాబట్టి ఇక కొజ్జోడని అంటున్నారు. ఎవ్వరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. గెలులమ్మ తల్లి వస్తుందన్నా, ఏ దేవుడు వస్తుందన్నా నన్ను ఎవడు పట్టించుకోడు, ఎవడు చూడడు, ఎవడు వినడు, ఎవడు రాడు. ఇంతే జీవితం ఇక. అందుకని ప్రజలు ఏదైతే నిర్ణయించారో, ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అదే చేయాలని నేను డిసైడ్ అవుతున్నాను. కొజ్జోడని అన్నారు కదా, పిచ్చోడు అని అన్నారు కదా, అలాగే ప్రవర్తించాలి, అలాగే ఉండాలి. ఇక మంచిగా ఉండి ఏం లాభం లేదు. నేను ఎంత మంచోనని ఎంత చెప్పినా, ఎంత గొప్పోని, ఎంత తెలివికల్లోని, ఎంత మేధావిని, ఎంత నిరూపణ చేద్దామని ఎంత చేసినా నా గురించి చూడరు, నా చరిత్ర వినరు, తెలుసుకోరు, నమ్మరు, రారు, పట్టించుకోరు. నేను బజార్ల పొంట ఎంతగానో చెప్పినా ఎవరు రారు. ఎవరు నా దగ్గరికి రాలేదు, చెప్పలేదు, నా పంచాయతీ తెంపలేదు. సర్పంచ్ గాను, ఊరు గ్రామ పెద్దలు కాదు, ఎవ్వరు ఏ కులం మతం వాళ్ళు కూడా నా దగ్గరికి రాలేదు. నా కుటుంబం గురించి చెప్పలేదు. నా కుటుంబం వాళ్ళు ఎవ్వరు వినట్లేదు, నమ్మట్లేదు. ఆకలేస్తుందన్న తినే అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఏమనంటే పని చేయడని మాట్లాడుతారు. ఒకటే పని చేయడు. నాకు ఒక అమ్మవారు వస్తుంది, ఒక దేవుడు తిప్పుతున్నాడు. ఇలాగా చరిత్ర ఉంది, ఇది సృష్టి చరిత్ర ఇది అని చెప్పి ఎంత చెప్పినా కానీ నన్ను వినట్లేదు. కాబట్టి నేను డిసైడ్ అవుతున్నాను, ఇక ప్రజలు అనుకున్నదే చేస్తాను.